నమస్కారం అండి. వాడు వీడు సినిమా జూన్ 17 రిలీజ్ అయినాయి, బోత్ తమిళ అండ్ తెలుగులో. ఇప్పటి వరకు మన బ్యానర్ రిలీజ్ అయిన సినిమాలో ఇదే బెస్ట్ సినిమా. ఇప్పటి వరకు వచ్చే కలెక్షన్స్ ద్వారా ప్లస్ సినిమా వచ్చిన రిపోర్ట్ కి చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే విశాల్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ బాలా సార్ డైరెక్షన్ లో ఇది ఎలా చెప్పాలంటే తెలీదు, బికాస్ ఒక ఆర్టిస్ట్ వచ్చి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వచ్చి ఒక బాలా సార్ సినిమాలో నటించాలని ఒక ఆశ ఉంటుంది. ఈ సినిమాలో విశాల్ చేశాడు, బట్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్యాస్ ఆల్సో. ఆర్యా వచ్చి ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ సో మన కెమెరామ్యాన్ విల్సన్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త సినిమా ద్వారా మీ ముందు నిలబడుతున్నాను. వాడు వీడు అనే సినిమా బాలగారి దర్శకత్వంలో నేను ఆర్య ఇద్దరు కలిసి నటించిన సినిమా. జూన్ 17వ తారీఖు రిలీజ్ అయ్యి అటు అవనివన్గా తమిళ్లో, ఇక్కడ వాడు వీడిగా తెలుగులో, అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ హాస్ achieved fantastic openings, fantastic collections and good reviews. ఈ సినిమా వచ్చి ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారణం డైరెక్టర్ గారు. అఫ్ కోర్స్ ఇట్స్ హిస్ ఫిల్మ్. కానీ ఇంకొక ముఖ్యమైన కారణం వచ్చి నా క్లోజ్ ఫ్రెండ్ ఆర్య. వాడు వచ్చి ఒకరోజు పాలగారు ఇలా డబ్ల్యూ స్క్రిప్ట్ ఉంటుంది చేస్తావా, తప్పకుండా చేస్తాను చెప్పాను. కానీ ఆ రోజు ఒక విషయం చెప్పాడు. ఆ విషయం చెప్పిన తర్వాత నాలో ఒక ఫీలింగ్ కలిగింది. అక్కడ సక్సెస్ స్టార్ట్ అయింది, ఈ సినిమా సక్సెస్. బాలాసారి సినిమాలో 2 హీరోలు కథరా, నువ్వు కథ విన్న తర్వాత నీకు ఏది నచ్చిందో నువ్వు తీసుకోవాలి రోడ్లు, మిగతాది నాకేం చెప్పాడు. ఐ డోంట్ థింక్ ఎనీ హీరో విల్ టెల్ దట్. నేనే చెప్తానని నాకు తెలియదు. సో ది సక్సెస్, ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎంత దూరం ట్రావెల్ అయ్యి ఇవాళ రిలీజ్ అయ్యి అందరికీ నచ్చేట్లుగా ఉందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ ఆర్య. ఈ సినిమాలో నటించిన మిగతా నటులు జీవన్ కుమార్ గారు కానీ, అంబిక గారు, ప్రభా మేడం, ద హీరోయిన్స్ మధుశాలిని అండ్ జనని గారు. We are all reintroduced as actors. ఈ సినిమా వచ్చి నన్ను మాత్రం కాదు, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడు, యాక్టర్స్ అందరూ వచ్చి దే హావ్ బీన్ రీఇంట్రడ్యూస్డ్. ఇంతకుముందు సినిమాలో చూసుంటారు ఒక్కొక్క యాక్టర్ని, కానీ ఈ సినిమాలో చూసేటప్పుడు యునానిమస్ గా ఒక విషయం చెప్పారు. ఏ ఆర్టిస్ట్ కంపెనీలో కొత్తగా క్యారెక్టర్ పేరులో ట్రావెల్ అయిపోయారు క్లైమాక్స్ వరకు. ఇది ఒక ముఖ్యమైన సినిమా నా లైఫ్ లో. కొంచెం ఎక్కువగానే రిస్క్ తీసుకుని చేసిన సినిమా. ఆ రిస్క్ తీసుకోవాల్సిన కారణం వచ్చి అఫ్కోర్స్ లైఫ్ వరల్డ్ లో ఎవరు ప్రయత్నం చేయలేదు ఆ నల్లకన్న విషయం. చేస్తే ఇంక మీద ఎవరైనా చేస్తే కూడా నా మోహం చూడాలి రెఫరెన్స్ గా. ఆ కిక్తోనే ప్రారంభించాను. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ పేడ్ ఆఫ్. అందరికి నచ్చిందని మనసారా చెప్పారు. దిస్ మూవీ ఇస్ క్రియేటింగ్ వెరీ పాజిటివ్ బైజ్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్. తమిళ్లో ఐ థింక్ ఇట్స్ ఆర్యాస్ అండ్ మై కెరియర్ బెస్ట్ హిట్స్. తెలుగులో ఇప్పటివరకు అన్ని విక్రమ్ కృష్ణ బ్యానర్లో, జీకే ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో ఈ సక్సెస్ ఆడియన్స్ కి మా మధ్య ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసిన మీడియా, మీకే ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఆల్. I'm very happy. This is my second film with Bala sir. And first of all, I would like to congratulate my friend Vishal for his excellent, I wouldn't say excellent, mind-blowing, I mean out of the world performance. And also my producer Vikram Krishna is very famous for his release style, all this publicity and everything.
and also the media, press and the media, who has written so much about the film, because all this effort taken has reached the public, the people, only through your efforts. Thank you so much. And Wilson sir, in Nan Kadavul, as well as Avani when he's the cameraman. So it's been a long journey for us, and he's given his best for this film. And my heroine, Madhushalini, she's done a couple of films in Telugu, and it is nice to have her in Tamil. And once again, thank everybody. Thank you so much. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు ఫిల్మ్ నేను చేశాను. థ్యాంక్స్ టు బాలా సార్. నాకు బాలా సార్ ఫిల్మ్లో ఈ రోల్ రావడం ఐ థింక్ నా అదృష్టం. ఎందుకంటే బాలా సార్ ఫిల్మ్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా పర్వాలేదు అంటున్నారు అందరూ. అలాంటిది ఆయన ఫిల్మ్లో నేను హీరోయిన్ గా చేశాను. సో వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్. అండ్ విక్రమ్ కృష్ణ, మనకు తెలుసు విక్రమ్ హ్యాస్ ఆల్వేస్ గివెన్ అస్ వండర్ఫుల్ మూవీస్. అలాగే అవని వాడు వీడుతో మన ముందుకు మళ్ళీ వచ్చారు. సో విక్కీ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ సక్సెస్ కి. అండ్ నా హీరోస్ విశాల్ ఇంకా ఆర్య. విశాల్ గురించి చాలా చెప్పాలి, ఎందుకంటే షూటింగ్ చేస్తున్నప్పుడు మేము అందరం రూమ్ లో కూర్చుని చూసి అయ్యో ఇంత కష్టపడుతున్నాడు, మాకు తెలిసేది కాదు ఆ మెల్లకన్ను పెట్టి ఎలా చేయాలి, ఎలా చేస్తున్నాడు అనేది. ఎవ్రీడే షూట్ అయిపోయిన తర్వాత తలనొప్పితో వచ్చి ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయకుండా నెక్స్ట్ డే మళ్ళీ అదే ఫీల్ తో వెళ్ళి 6 o'clock కాల్ చేయటంటే అక్కడ ఉండి అంతే ఎనర్జీతో మళ్ళీ కంటిన్యూ చేశాడు. సో వాట్ ఎవర్ పెయిన్ అండ్ దిస్ థింగ్ ఈస్ వెంట్ త్రూ, అదంతా ఇట్స్ పెయిడ్ ఆఫ్. విశాల్ తప్పకుండా అవార్డు వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ గెట్ అన్ అవార్డ్. అండ్ ఆర్య ఈజ్ అ వెరీ చార్మింగ్ హీరో. నేను మద్రాస్ పక్కన చూసి ఫ్లాట్ అయిపోయాను. అలాంటి ఒక హీరో పక్కన నేను చేయడం అగైన్ ఐఎమ్ రియలీ వెరీ లక్కీ. చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ నా మొత్తం టీం అంతా కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. అండ్ మై కెమెరామెన్ సార్ విల్సన్ సార్ ఈ ఫిల్మ్ లో మేకప్ లేకుండా కూడా నన్ను చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మొత్తం టీమ్, కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చింది కదా. ఇది అవార్డు కోసం తీసే ఫిల్మ్ కాదు, ఆయన కూడా విశాల్ ఆర్య కోసం తీసే ఫిల్మ్. ఇంకా ఒకటి చెప్పాలంటే విశాల్కు తప్పకుండా వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏదైనా మంచి పిక్చర్ వస్తే అక్కడికి రిలీజ్ అయిన తర్వాత తప్పుడు అక్కడ హిట్ అవుతుంది. అక్కడ ఏదైనా మంచి పిక్చర్ వస్తే ఇక్కడ రీచ్ అవుతుంది. ரெண்டு முக்கியம் தான். தமிழ்ல சொல்றேன், முக்கியமான பேரு கேட்டு ஏதாவது சப்டைட்டில் ஏதாவது போட்டுங்க. ரெண்டு முக்கியம்தான். ఆర్టిస్ట్ చాలా ముఖ్యం. లేకపోతే ఏదైనా స్టోరీ రాస్తే అది నావల్గా రిలీజ్ అవుతా ఉంది చాలు కదా, ఎందుకు పిక్చర్? ఆర్టిస్ట్ కావాలి కదా, ఆర్టిస్ట్ ముఖ్యం.